క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక నిమిషం పాటు మనమంతరము కూడా మనకి రెండు చేతులను జోడించి విశ్వాసముతో నమ్మకముతో ఈ యొక్క దేవాలయములో అడుగుపెట్టి మన యొక్క తలంపులను, మనకున్నటువంటి కష్టాలను, బాధలను ఒకసారి ఆ ప్రభువునికి విన్నవించుకుందాం. ఈనాడు మనమందరం కూడా ఒక గొప్ప మహోత్సవం కొనియాడుతున్నాము. దేవుని యొక్క వాక్యము వినడము ద్వారా అనేకులకు స్వస్థత, దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా అనేకమైనటువంటి కష్టాలకు, బాధలకు, ప్రశ్నలకి సమాధానం లభించేటువంటి అతి పవిత్రమైనటువంటి వాక్యము. దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా లౌకికమైనటువంటి ఆశల నుంచి విడుదల చేసేటువంటి శక్తిగల వాక్యమును మనము ఆలకించబోతున్నాము. ఆ ప్రభువునికి మన యొక్క ఆత్మలను, మన యొక్క శరీరమును సమర్పించుకుంటూ ఈ యొక్క వాక్యములో మమేకమై ఆ ప్రభువుతో ఏ విధముగా అయితే పౌలు, పేతురు వారి యొక్క జీవితాలను ఆ ప్రభువునికి సమర్పించుకున్నారో అదే విధముగా మనము కూడా ఆ ప్రభువునికి మన యొక్క జీవితాలను సమర్పించుకుంటూ విశ్వాసములో నడిపించాలని ఆ యొక్క పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయము, హతసాక్షుల యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయము కోరుతూ అమ్మ పరిశుద్ధ మరియ తల్లి దేవుని యొక్క వాక్యమునకు శిరస వహించినటువంటి ఆ యొక్క పవిత్ర మూర్తి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయము కోరుతూ దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశ్రదించిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశ్రదించిన వారగునే. జేసునాథుని యొక్క మిక్కిలి ప్రసిద్ధి హృదయమా, జేసునాథుని యొక్క మిక్కిలి ప్రసిద్ధి హృదయమా, జేసునాథుని యొక్క మిక్కిలి ప్రసిద్ధి హృదయమా. అందరం కూడా చేతులను సంపూర్ణంగా పైకిలెత్తి ఆ యొక్క త్రియేక దేవుని ఒకసారి ఆరాధించదము. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మన తలైన శ్రీసభ అతి ముఖ్యమైనటువంటి ఒక మహోత్సవమును కొనియాడుతుంది. వారిరువురు కూడా పునీత పేతురు మరియు పౌలు గారు కనుక ముందుగా మీ అందరికి కూడా పునీత పౌలు, పేతురు గారి యొక్క నామకరణం స్వీకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అందరికి కూడా హ్యాపీ ఫీస్ట్. అందరికీ పండుగ శుభాకాంక్షలు. క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఇరుగురు పునీతులు పేతురు మరియు పౌలు వారు ఎక్కడి నుంచో, ఆకాశం నుంచో లేదంటే హఠాత్తుగా భూమి మీదకి వచ్చినటువంటి మానవులు కాదు. మనవలే రక్త మాంసములు కలిగి ఈ లోకములో జీవించినటువంటి వ్యక్తులు ఈ యొక్క పౌలు మరియు పేతురు గారు. దేవుని యొక్క హస్తాలయందు, దేవుని యొక్క సమక్షమున వారిరువురు కూడా నిస్సహాయులుగా ఉన్నటువంటి సమయమున దేవుడు వారిని విరిచి ఈ లోకమునకు ఒక ఉప్పుగాను, ఒక వెలుగుగాను తయారు చేసినటువంటి పునీతులు ఈ యొక్క పేతురు మరియు పౌలు గారు. అందుకే మత్తయి శుభవార్తలో 5వ అధ్యాయంలో దేవాదేవుడు ఆ యొక్క అష్ట భాగ్యములు బోధించిన తర్వాత ఆ కొండపై 2 ముఖ్యమైనటువంటి వాక్యములు పలుకుతూ ఉన్నాడు. మత్తయి శుభవార్తలో 5వ అధ్యాయము 13, 14 వచ్చిన చూసినట్టే వాక్యం మనకి సెలవిస్తుంది. మీరు మైక్ పెట్టుకుని చదివితే అందరికి వినపడుతుంది.
మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉప్పుదనము కోల్పోయిన ఎడల, ఉప్పు తన యొక్క ఉప్పుదనము కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేరు. దాన్ని తిరిగి పొందలేని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ప్రియ సహోదరీశ్వర. ఆ యొక్క ఉప్పుదనం లేకుంటే అది ఇతర మానవుల చేత తృణీకరించబడి అది ఇతరుల యొక్క మానవుల చేత తొక్కివేయబడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనమందరము కూడా మనకు తెలుసు, ఈ యొక్క ఉప్పు అనేకమైనటువంటి అవసరం తీరుస్తూ ఉంటుంది. అనేకమైనటువంటి అవసరాల కోసము ఈ యొక్క ఉప్పును మనమందరం కూడా వినియోగిస్తాము. కానీ ఉదాహరణకు మనమందరం కూడా ఇంట్లో వంట చేస్తాము. ఇంట్లో వంట చేసినప్పుడు ఉప్పును వేస్తాము. ఉప్పు వేసినప్పుడు ఆ యొక్క ఉప్పు కరిగిపోయి ఆ యొక్క వంటతో కలిస్తేనే దానికి ఉన్నటువంటి రుచి అనేది మన యొక్క నోటికి తెలుస్తుంది. ఒకవేళ ఆ యొక్క ఉప్పు వేసినప్పుడు ఏ విధంగా అయితే ముద్దలు ముద్దలుగా కండలుగా ఉన్నప్పుడు అది కలవకుండా కరిగిపోకుంటే అది దేనికైనా పనికి వస్తుందా? అది దేనికి పనికిరాదు. ఆ యొక్క వంట రుచికరంగా ఉండదు. ఎప్పుడైతే ఉప్పు కరిగిపోయి ఆ కూరతో పాటు సమానమైపోతుందో అప్పుడే ఆ యొక్క రుచి అనేది మనకు తెలుస్తుంది ప్రియ సహోదరీశ్వర. అదే విధముగా 14వ వచనంలో దేవుడు ఇంకొక మాట పలుకున్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం ఇక్కడ చూసినట్లయితే మనకి అనేకమైనటువంటి లైట్స్ ఉన్నాయి మన చుట్టూ కూడా. ఈ యొక్క లైట్స్ ఉండడం ద్వారా ఇక్కడున్నటువంటి ఒక ఒత్తి, దీని యొక్క ప్రకాశమైనటువంటి వెలుగు మనము చూడలేకున్నాము. అదే ఒక చీకట్లో ఈ యొక్క దీపికను పెడితే దాని యొక్క వెలుగు గురించి మనమందరం కూడా తెలుసుకుంటాము. ఏ విధంగా అయితే ఒక క్రొవ్వొత్తి తనను తాను తరిగించుకుంటూ కరిగిపోతూ లోకమునకు మానవులకందరూ కూడా వెలుగుగా నిలుస్తూ ఉంటుందో, ఈ యొక్క పేతురు మరియు పౌలు వారి యొక్క జీవితాలు కూడా ఒక ఉప్పు వలె కరిగిపోయి ఒక దేవుని యొక్క రుచిని వారు కనుగొని మనందరికీ కూడా దేవుని యొక్క రుచిని అందజేస్తున్నారు. ఏ విధముగా అయితే క్రొవ్వొత్తి తనను తాను కరిగించుకుంటూ లోకమునకు మానవులకందరూ కూడా వెలుగుగా ప్రజ్వలిస్తుందో, పౌలు గారు కూడా తన యొక్క జీవితాన్ని దేవునికి అంకితం చేస్తూ తనను తాను అనేకమైనటువంటి చిత్రహింసలు అనుభవిస్తూ మానవులందరికీ కూడా ఒక జ్యోతిగా అనిచినటువంటి పౌలు గారి యొక్క మహోత్సవం మనమందరం కూడా కొనియాడుతున్నాము ప్రియ సహోదరి సహోదరా. అందుకే దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాటల్లో ఉప్పు ఏ విధంగా అయితే తాను కరిగిపోతూ మానవులందరూ కూడా రుచినిస్తుందో, క్రొవ్వొత్తి తనను తాను కరిగించుకుంటూ మానవులకందరూ కూడా వెలిగిస్తుందో, పౌలు పేతురు కూడా ఈ లోకమైనటువంటి ఆదిమ క్రైస్తవ సంఘమునకు వారు కావలసినటువంటి విశ్వాసమును, ఓర్పును, ప్రేమను, శాంతిని ఈ యొక్క లోకమునకు బోధించినటువంటి ఇద్దరు పునీతుల యొక్క మహోత్సవమును మనమందరం కూడా కొనియాడుతున్నాము ప్రియ సహోదరి సహోదర. అందుకే యోహాను శుభవార్తలో 12వ అధ్యాయము 24వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి వాక్యమును దేవుడు పలుకుతూ ఉన్నాడు. గోధుమ గింజ అది భూమిలో వేసినప్పుడు అది నశించితేనే దాని నుంచి అనేకమైనటువంటి విస్తారమైనటువంటి పంటని చేతికి వస్తుంది. ఒకవేళ ఆ గింజ నశించిపోకుంటే, ఆ గింజ మరణించకుంటే దాని నుంచి ఎటువంటి ఫలము రాదని ఒక ఉపమానము ద్వారా దేవుడు మనందరికీ కూడా బోధిస్తున్నారు. దేవుని యొక్క చేతిలో నిస్సహాయులైనటువంటి పునీత పేతురు పౌలు గారి యొక్క జీవితాన్ని దేవుని చేతికి అప్పగించగా గోధుమ గింజవలే వారు భూమిలోకి త్రొక్కబడి నశించి ఒక విస్తారమైనటువంటి విశ్వాసులందరినీ కూడా వారు తీసుకున్నటువంటి సంఘటన మనము ఆదిమ క్రైస్తవుల యొక్క జీవితంలో మనం వింటూ ఉన్నాము ప్రియ సహోదరి సోదర. అందుకే ఈ యొక్క ఇద్దరు పునీతుల గురించి మనకి తెలుసు, కానీ క్లుప్తంగా వారి యొక్క జీవితాలు మీకు బోధిస్తాను. ప్రియ సహోదరి సోదర, మొట్టమొదటిగా పునీత పేతురు గారు. ఈ యొక్క పేతురు గలియా సరస్సున చేపల పట్టేటువంటి ఒక మత్స్యకారుడు. తన యొక్క తమ్ముడైనటువంటి ఆంద్రయ్య తన యొక్క యేసు ప్రభుని చూసి నేను ప్రభుని చూచుతిని అని చెప్పి ఆ యొక్క ప్రభుని చూపించిన వ్యక్తి ఈ యొక్క సోదరుడైనటువంటి పేతురు సోదరుడైనటువంటి ఆంద్రయ్య. వీరిరువురు కూడా
రాత్రంతా కూడా శ్రమించారు. లూకా శుభవార్తలో 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం చూసినట్లయితే దేవాదేవుడు మొట్టమొదటిసారిగా పేతురును తన యొక్క సేవకు వాడుకోబడిన సంఘటన మనం వింటున్నాం ప్రియ సహోదరి. అక్కడ యేసు ప్రభువు మరియు పేతురు తన అనుచరులందరూ కూడా రాత్రంతా కూడా శ్రమించారు చేపలు పట్టాలని. కానీ వారి యొక్క శ్రమ వృధా అయిపోయింది. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పేతురు చేపలు పట్టలేదు, ఏ విధంగా తనకి అనుచరులను ఓదార్చడం తెలియదు. అటువంటి సమయమున దేవాదేవుడు పేతురు చెంతకు వచ్చి, పేతురు మీ యొక్క పడవలను లోతునకు తీసుకుని వెళ్ళి మీ యొక్క కుడి ప్రక్కన ఆ యొక్క జాలలను వేయండి, మీకు చేపలు దొరుకుతాయని పలికిన వెంటనే వారు ఆ విధంగా చేసిన వెంటనే ఒక అద్భుతమైనటువంటి సంఘటన, ఆ యొక్క పడవ మునిగేంత వరకు చేపలు వాళ్ళు పట్టారు ప్రియ సహోదరి సహోదర. అటువంటి సమయమున దేవుని యొక్క మహిమను చూసినటువంటి పేతురు దేవుని యొక్క సమక్షమున మోకరిల్లి, దేవా నేను పాపాత్మను నా నుంచి దూరముగా వెళ్ళిపోమని పేతురు పలికాడు. అప్పుడు పేతురుని చేర పిలిచి హత్తుకొని మరి యేసు ప్రభు పలుకుతున్నాడు, నీవు ఇక నుంచి చేపలు పట్టువాడవు కాదు, నిన్ను మనుషులు పట్టువారిగా నిన్ను తయారు చేస్తాను, నన్ను అనుసరించమని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చింది ప్రియ సహోదరి సోదరా. దేవుడు చేసినటువంటి బహిరంగ పరిచయంలో 3.5 సంవత్సరం వరకు పేతురు లేనిదే ఏ ఒక్క సంఘటన కానీ దేవుడు చేయలేదు. అటువంటి సమయంలో దేవాదేవుడు కడరాత్రి భోజన సమయమున ఆ యొక్క అపోస్తలులతో పలికినప్పుడు, నేను ఈ యొక్క రాజుల చేతులకి భటుల చేతి నేను అప్పగింపబడుతున్నాను, నేను శ్రమలు పొందబోతున్నాను పలికిన వెంటనే పేతురు చెప్తాడు, అయ్యా నిన్ను ఎవడు విడిచిపెట్టినా సరే నేను మాత్రం నిన్ను విడిచిపెట్టినని పలికినటువంటి పేతురు దేవాదేవుడు ఆ యొక్క రాజ్యపు భటుల చేతిలో పడి అవమానాలు పొందిన సమయమున వారందరూ కూడా ఆ యొక్క సైనికులతో కలిసి యేసు ప్రభు వార్త సమయమున ఆ యొక్క సన్నిధానముల ఈ యొక్క పేతురు కూడా ఉంటున్నాడు. ఒక పని మనిషి, ఇదిగో నీవు కూడా అతనితో ఉన్నవాడవని చెప్పినప్పుడు పేతురులో ఒక భయము, ఒక ఆందోళన, ఒక అనేకమైనటువంటి సమస్యను ఎదుర్కొంటామనేటువంటి ఒక సందేహం కలిగి అతడెవరో నాకు తెలియదని ముమ్మారు బొంకెను పేతురు. వెంటనే కోడి కూసిందని లూకా శుభవార్తలు మనం 22వ అధ్యాయంలో 66వ వచనం చూసినట్లయితే అక్కడ వాక్యము సెలవిస్తుంది, పేతురు ఆ మాటలు పలికిన వెంటనే కోడి కూసినని వాక్యము సెలవిస్తుంది. ఆ క్షణమున యేసు ప్రభువుతో పేతురుకి ఎటువంటి సంభాషణ లేదు, కానీ దేవాదేవుడు ఒకే ఒక చూపు పేతురు వైపు చూశాడు కోడి కూయగానే. ఆ ఒక్క చూపు చాలు పేతురుని మరొకసారి నిస్సహాయ స్థితిలోకి తీసుకుని వెళ్ళింది. వాక్యము సెలవిస్తుంది, పేతురు వెలుపలికి వెళ్ళి వెక్కి 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 ఏడ్చని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సోదరా, సైకలాజికల్గా మనం మాట్లాడితే పురుషులు సామాన్యముగా ఏడవరు, కానీ స్త్రీలు మాత్రము వారు త్వరగా ఏడుస్తారన్నమాట సైకాలజిగా శాస్త్రం చెప్తుంటే, ఇక్కడ మాత్రము పురుషుడైనటువంటి పేతురు దేవుని యొక్క చూపుకి నిస్సహాయుడైపోయి వెక్కి వెక్కి ఏడ్చని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియ సహోదరి సోదరా. కానీ అటువంటి నిస్సహాయ స్థితిలో మరొకసారి అదే మొదటి పిలుపునందుకున్నటువంటి పేతురు యొక్క జీవితము మరొకసారి ఆ నిస్సహాయమైనటువంటి పేతురుని యేసు ప్రభువు మరలా చేపలు పడుతున్న సమయమున తన చెంతకు వెళ్ళి, బిడ్డలారా మీకు చేపలు దొరికినా అని అడుగుతూ నిస్సహాయస్థితిలో ఉన్నటువంటి పేతురుని, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ముమ్మార్లు అడగగా, ఎక్కడైతే తన యొక్క గౌరవమును, తన యొక్క మర్యాదను, తన యొక్క ప్రేమను కోల్పోయినాడో ఆ మనిషి ముందే మరొకసారి తన గౌరవమును, తన యొక్క మర్యాదను, దేవుని యొక్క ప్రేమను అందుకొని శ్రీ సభకు మొట్టమొదటి పోపుగారుగా దేవుడు అభిషేకించను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా,
ఏ మానవుడైతే ఈ లోకపు జ్ఞానము లేకుండా, ఈ లోకపులో ఉన్నటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి శాస్త్రమే కానీ, ఎటువంటి ధర్మశాస్త్రమే కానీ చదవలేటువంటి చేపలు పట్టే వ్యక్తిని దేవుని యొక్క ఆత్మ ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు, జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులకు దేవుని యొక్క బోధను బోధించడానికి దేవుడు పేతురును విరిచాడు. ఆయన యొక్క జీవితాంతము కూడా అనేకమైనటువంటి అద్భుతం చేశాడు, అనేకమైన ఆశ్చర్యకరం చేశారు. అందుకే మనమందరం కూడా వాక్యం చదివినాము. నీరో చక్రవర్తి కాలములో పేతురును చెరసాల విధించగా ఆయనను అనేకమైన చిత్రహింసలు వించి ఆఖరికి తనను హతం మార్చిన వాక్యము మనం వింటూ ఉన్నాము. ప్రియ సహోదరి సోదర, పేతురును యేసు ప్రభు వలె సిలువలో అంటగొట్టి చంపాలని చక్రవర్తి ఆయన జారీ చేస్తే పేతురు మాత్రము నేను నా గురువు వలె చనిపోకూడదు, నేను నా గురువు వలె మరణించకూడదు, నేను మరణించేటప్పుడు నా యొక్క సిలువను తలక్రిందులు చేసి నన్ను సిలువకు అంటగొట్టి చంపమని పేతురు పలికెను. అదే విధముగా పేతురుని సిలువను బోర్ల పక్కన పెట్టి అవమానము గల ఆ మ్రాణి మీదను ఆయన ప్రాణం విడిచి అనేకమైనటువంటి విశ్వాసులకు ఆయన తన యొక్క రక్తము ద్వారా, తన యొక్క మరణము ద్వారా తాను నశించిపోయి ఒక ఉప్పు వలె కరిగిపోయి దేవుని యొక్క ఆత్మలో వారందరి కూడా, ఆదిమ క్రైస్తవులందరికీ కూడా విశ్వాసం నెలకొన్న వ్యక్తి పేతురు గారు. ఇక పౌలు గారి యొక్క జీవితము చూస్తే, పునీత పౌలు గారు ముందుగా సౌలుగా పిలువబడేవారు. క్రైస్తవులంటే నచ్చదు. క్రైస్తవులని ఎవరైనా సరే యేసు ప్రభుని ప్రార్థిస్తే, యేసు ప్రభు యొక్క నామమును పలుకుతే వారందరినీ కూడా యెరూషలేము నగరం తీసుకుని వచ్చి హతమార్చేటువంటి అతి క్రూరమైనటువంటి వ్యక్తి ఈ యొక్క సౌలు. అటువంటి వ్యక్తిని డమస్కస్ నగరంలో ఆయన తన యొక్క అనుచరులతో క్రైస్తవులను హతమార్చాలని వెళ్తున్న సమయంలో దేవుడు సౌలుని కూడా నిస్సందేహముగా ఆయనను దేవుని యొక్క సమక్షమున పడగొట్టాడు, విరిచాడు. ఏ విధముగా అంటే తన అనుచరులు ఉన్నారు, తనతో పాటు ఖడ్గం ఉంది, ఆయన యుద్ధం చేయొచ్చు, కానీ ఇవేవే కానీ చేయలేక ఆయన ఆ యొక్క రోడ్డు మీద, ఆ యొక్క దారిలో పడిపోయి నిస్సందేహముగా దేవుని యొక్క సమక్షంలో ఉన్నాడు. ఆయనకు అనుచరులే కానీ, ఆయనే కానీ ఏమీ కానీ చేయలేకపోయారు. అటువంటి సమయమున ప్రభు నీవు ఎవరవని అడిగినప్పుడు, నీవు ఎవరినైతే హింసిస్తున్నావో ఆ దేవుడును నేనే అని యేసు ప్రభు పలికెను. తన యొక్క అనుచరులు 3 రోజులు ఆయనను డమస్కస్ నగరంలో ఒక ఇంట్లో ఉంచగా అననీయాస్ అనేటువంటి వ్యక్తిని దేవుడు పిలుచుకొని, ఇదిగో నీవు సౌలు వద్దకు వెళ్ళి సౌలును అభిషేకించి ఆత్మతో నింపు, నీ యొక్క హస్తంలో ఆయనపై ఉంచి ప్రార్థన చేయి, నేను నా సేవ కోసము అతన్ని ఎన్నుకొంటిని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదర, అక్కడ అననీయాస్ ఒక మాట చెప్తాడు, ప్రభువా సౌలు గురించి నీకు తెలియదు, అతి క్రూరుడు, నేను వెళ్ళని చెప్పినప్పుడు నీవు నాకు చెప్పుతున్నావా అననీయాసు? నేను నా నిమిత్తము, నా యొక్క సేవ నిమిత్తము పలు విధములైనటువంటి శ్రమలు, బాధలు, కష్టాలు సౌలుకి ఇవ్వబోతున్నాని అననీయాసు పలికిన వెంటనే అననీయాసు వెళ్ళి పౌలుకి కనువిప్పు కలగజేసి అతని ఆత్మతో అభిషేకించగా సౌలు పౌలుగా మారి దేవుని యొక్క అభిషేకం పొంది గమలియా అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర, వేద పండితుడి దగ్గర తత్వశాస్త్రం నేర్చుకొని ఈ యొక్క లోకపు జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అన్యులకు, ఎటువంటి జ్ఞానము లేని వారికి దేవుని యొక్క సువార్తను బోధించడానికి దేవాదేవుడు ఎన్నుకున్నాడు. ప్రియ సహోదరి సోదర, పేతురు పౌలు యొక్క జీవితాలు వేరు, వారి యొక్క జీవిత విధానం వేరు, వారి యొక్క వృత్తి వేరు, వారు జీవించినటువంటి పరిస్థితులు వేరు, స్థితిగతులు వేరు. కానీ వారి ఇరుగురిని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఒకరినేమో చదువులేనటువంటి పేతురును చదువున్న వాళ్ళని, జ్ఞానమున్న వారికి దేవుని యొక్క వాక్యమును బోధించడానికి ఎన్నుకుంటే, ఒక వ్యక్తినేమో జ్ఞానము చదువు తెలిసిన వ్యక్తిని అన్యులకు, జ్ఞానం లేనటువంటి వారికి దేవుని యొక్క బోధను ఆలకించడానికి వీరిరుగురిని కూడా ఎన్నుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ఇరువురు కూడా సమానమైనటువంటి అద్భుతములు చేశారు. మనకు వాక్యంలో వింటే అపోస్తల కార్యంలో వారి ఇరుగురు కూడా చేసినటువంటి అద్భుతం చూస్తాము.
అపోస్తల కార్యము 1వ అధ్యాయము నుంచి 9వ అధ్యాయం వరకు పేతురు నుంచి రాస్తే 10వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయాల వరకు పౌలు గారి గురించి యొక్క అద్భుతాల గురించి మనం వింటున్నాం ప్రియ సహోదరి సహోదర. కానీ మనమంతరం కూడా చూడాల్సిందే పేతురు వలె కాకుండా ఇతనుకు రోమా రాజ్యము సంబంధించినటువంటి పౌలును వారు శిల్వ మరణమునకు అంటకొట్టకుండా అతని యొక్క తలను నరికినారని మనకి ఆ యొక్క చరిత్రకారులు బోధిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఇరుగురి యొక్క జీవితాలు ఆదిమ క్రైస్తవులందరూ కూడా వారి యొక్క మరణము ద్వారా వారు నశించిపోవడంతో లోకమునకు వెలుగై ఉన్నారు. లోకములకి అందరూ కూడా వారిని కరిగించుకుంటూ ప్రతి ఒక్కరిలో కూడా విశ్వాసమైనటువంటి వ్యక్తులు ఈ యొక్క పేతురు మరియు పౌలు గారు. ప్రియ సహోదరి సహోదర, ప్రస్తుత కాలంలో మనము ఈ యొక్క ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అనేక మంది క్రైస్తవులు, అనేకమైనటువంటి దేవుని యొక్క సువార్థిక ప్రజలందరూ కూడా శ్రమలు, బాధలు, అవమానాలు, అవహేళనలు మనమందరం కూడా భరిస్తున్నాము. అందరూ కూడా గొర్రెలు, వీరు ఏమి చేయలేరు, పనికిరాని వారు, దేనికి కానీ ఉపయోగం లేదు, వీరు ఏం చేస్తే సరే వారు అణిగి ఉంటారన్నటువంటి ఒక ఆలోచనలో అనేక మంది జీవిస్తున్నారు. ఈ యొక్క ప్రపంచంలో 120 మతాలు ఉంటే మన యొక్క భారతదేశంలో 4 మతాలు, ప్రఖ్యాతమైన మతాలు ఉన్నాయి. అందులో ఏ మతానైనా సరే, ఒక మతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని సరే, ఒక మతంలో అందించిన సేవించిన వ్యక్తిని సరే, మనము ఆ వ్యక్తిని ఏమి చేసినా సరే ఆ మతం మొత్తం కూడా కలిసి మారణ హింసాకాండలకు గురి చేస్తూ ఉంటుంది. ఒక హిందూనైనా సరే, ఒక ముస్లింనైనా సరే, మనం ఏమి చేసినా సరే కత్తులు పట్టుకొని, గన్నులు పట్టుకొని హతం మార్చడానికి సంసిద్ధంగా ఉంటారు. వారి యొక్క మత బోధనలో అది ఉంది. ఖురాన్లో వాళ్ళు చదువుతారు. వారి యొక్క మతము కోసం వారు హింసాకాండలు చేయడానికి కూడా సంసిద్ధులుగా ఉన్నారని వారి యొక్క ఖురాన్లో తెలియజేస్తుంది. ప్రియ సహోదర, అదేవిధంగా భగవద్గీతలో, రామాయణం కూడా వీరందరూ కూడా విని ఉన్నారు. అందుకే వారి యొక్క మతంలో ఉన్నటువంటి అంశాల ద్వారానే వారి మత సభ్యులకు ఏమి జరిగినా సరే వారు హింసాకాండం చేయడానికి సంసిద్ధులు అవుతూ ఉన్నారు. కానీ మన క్రైస్తవులు మాత్రము అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి బాధలు, అనేకమైన హింసాకాండములు మనపై జరుగుతున్నా సరే ఎందుకు మనం మౌనంగా ఉన్నాము? మనందరిలో కూడా వారు జీవించే విధంగా మనం కూడా జీవిస్తున్నాము. వారినటువంటి రక్తము మన రక్తం కూడా పోషిస్తుంది. వారితో ఉప్పు కారం మనము కూడా తింటున్నాము. మనకు లేవా పౌరుషాలు, మనకు లేవా సంఘాలు, మనకు లేవా కులాలు? మనందరూ కూడా ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి పలికాడు ఏమంటే, ఇదిగో మా యొక్క చేతిలో ఈ పవిత్ర గ్రంథం ముందు కనుకనే మేము చేతులు కట్టుకుంటున్నాము. మా చేతులు ఈ పవిత్ర గ్రంథం ముందు కనుకనే మేము చేతులు కట్టుకుంటున్నాము. ఈ యొక్క పవిత్ర గ్రంథం లేకుంటే, ఈ యొక్క పవిత్ర గ్రంథం పక్క పెడితే మేము మీకన్నా అరాచకలు చేయగలమని ఆ యొక్క దేవుని యొక్క క్రైస్తవులు బోధించినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదర, ఆదిమ క్రైస్తవులు నేర్చుకుంది ఇదే. ఇప్పటి వరకు కూడా కథోలిక శ్రీసభ నేర్చుకుంది ఏంటంటే, మనమందరము కూడా విశ్వాసంలో జీవించాలి. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, వేదనలు వచ్చినా, ఆఖరికి మరణమే ఎదురొచ్చినా సరే ఆ యొక్క మరణమునకు దాసోహమైపోవాలి. కానీ మన యొక్క విశ్వాసమును వదిలిపెట్టకూడదనేటువంటి ఒక ప్రగాఢమైన విశ్వాసమును ఈ పునీతుల యొక్క మరణం ద్వారా మనకి బోధించిన కనుకనే అనేక మంది హతసాక్షులుగా మారుతున్నారు, అనేక మంది పునీతులుగా మారుతున్నారు. ఇప్పటికి కూడా కథోలిక శ్రీసభలో వారి యొక్క మరణము ద్వారానే విశ్వాసం ఇంకా కూడా మనలో పెంపొందించుతుంది. ప్రియ సహోదరి సహోదర, అందుకే మనమందరము కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి గ్రంథం పట్టుకున్నాం కనుకనే ఈ పవిత్ర గ్రంథంలో ఏముందంటే దేవుని యొక్క శాంతి, దేవుని యొక్క ప్రేమ, సమాధానము, ఓర్పు కలిగి ఎవరైతే జీవిస్తారో వారు నిత్య జీవపు కిరీటాన్ని ధరిస్తారని దేవుని యొక్క వాక్యములు మనం విన్నాము. పౌలు గారు రాసినటువంటి ఆ యొక్క తిమోతి రాసినటువంటి 2 లేఖలు మనం విన్నాము. మన యొక్క జీవితాలు అంతమైనటువంటి సమయమున నేను ఒక మంచి పరుగు పందెం తీశాను, నేను విశ్వాసములో జీవించినటువంటి ఒక
భావం మనలో కలగాలి. ఆ యొక్క భావము మన యొక్క మరణ అంచుల వరకు వచ్చినా సరే మనము చెరగని విశ్వాసం తెలిచాలని ఈ యొక్క ఇరుగురు యొక్క పునీతుల యొక్క మహోత్సవాడు మనకందరికీ కూడా తెలియజేస్తుంది ప్రియ సహోదరి సోదరా. కనుక ఈ యొక్క దివ్యబలి పూజలో ఆ ప్రభు మన విశ్వాసం నింపాలని, ఆ యొక్క పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయము ఆ దేవాదేవుడు మన దయచేయాలని, వారి వలె మనము కూడా ఒకరోజు నీతి కిరీటము ఆ యొక్క పరలోక రాజ్యం ధరించాలని ఆ ప్రభుని ప్రార్థిస్తాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.